ఓం నమః. నేను మీ యోగా ఇన్స్ట్రక్టర్ కోటేశ్వరరావు శీల. సమంకాయ శిరోగ్రీవం ధారేణ చలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం సం దిశశ్చానవలోకయన్. తలను, మెడను, శరీరాన్ని నిటారుగా ఉంచి చూపులను ఏ దిక్కునకు పోనివ్వక దృష్టిని నాసికాగ్రంపై నిలపమని శ్రీకృష్ణ భగవానుడి గీతలో ఉద్బోధించడం జరిగింది. దీన్ని యోగాలో త్రాటక ప్రక్రియ అంటారు, ధ్యాన ప్రక్రియగాను చెబుతుంటారు. ఈ సాధన వలన శారీరక మానసిక అనారోగ్యాలు తొలగి ఆత్మ పరమాత్మతో అనుసంధానం కలిగి ఆధ్యాత్మిక ఉన్నది కలుగుతుంది. ఈ సాధన చేయాలంటే మనసు దృఢంగా ఉండాలి, శరీరం పటిష్టంగా ఉండాలి. అలా ఉండాలంటే ప్రతిరోజు యోగ సాధన, ఆసనాలు, ప్రాణాయామాలు చేయాలి. లేదంటే కాసేపటికి కాలు తిమ్మిరి లేకపోతే నడుము లాగుతుంది, నొప్పులు మొదలవుతాయి. భగవద్గీత మనిషిని, మనసును దృఢంగా బలంగా ఉంచమని చెప్పే గ్రంథం. ఇది మరణించినప్పుడు వినిపించే ఆడియో కాదు, మనిషి బతికొండగా భగవంతుని చూపించే వీడియో. ప్రతిరోజు యోగ సాధన చేయండి, భగవద్గీత చదవండి. జై హింద్.